ఏంట్రా లలిత్, నీకు పిచ్చి ఎక్కువైందిరా. నీకు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళరా నువ్వు. నీకు ఎందుకురా స్పిరిచువాలిటీ గురించి మాట్లాడడం? పిచ్చి పట్టిందిరా నీకు. ఎంతమంది ఎన్ని డబ్బులు ఇస్తున్నారా నీకు మాట్లాడమని? నువ్వు తగ్గించుకోరా నా కొడక. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వేదం గురించి అంటావు, సిద్ధ గురువు గురించి అంటావు, సాయిబాబా మీద నుంచి మా గురుదేవుడి మీదకి వస్తున్నావు. ఏంట్రా నువ్వు? ఏం పొయ్యే కాలం వచ్చిందిరా నీకు? అదుపులో పెట్టుకో నోరు నాలుకని అదుపులో పెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? సిద్ధ గురువులు అంటే వేదం గురించి తెలియదు, వేదంలో తప్పులు అది చేసిండు ఇది చేసిండు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు? వేద రహస్యం అనే గ్రంథంలో సిద్ధగురు అరవింద యోగి ఏనాడో చెప్పిండు, తెలుసుకోరా నీచుడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వేదంలో తప్పులున్నాయి, సరిచేయాలి, లైన్లు కూడా తారుమారైనాయి అని చెప్పి అరవింద యోగి గారు ఏనాడో చెప్పిర్రు. మా సిద్ధ గురువు యొక్క వైభవాన్ని ఓర్చుకోలేక కారు కూతలు కూర్చున్నావు ఏంట్రా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు ఆయన గురించి? దత్తాత్రేయ స్వామి, సిద్ధ గురువులు కొంతమంది కొన్ని వాళ్ళ యొక్క చర్యలు లోకానికి అర్థం కావురా. ఎట్లా మెదిలిరో, ఏం కథనో, ఎందుకు మానవాళిని పరీక్షిస్తారో నీకు ఏం తెలుస్తారో గురువుల గురించి? కామెడీ చేయడం, పేరడి చేయడం, పిచ్చినా కొడక మానుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? సిద్ధ గురువులు అంటే శక్తిపాతం మీద మాట్లాడతావా? లోకానికి ప్రూఫ్ ఉన్నాయిరా నాయన. ఎవరెవరికి నా గురుదేవుడు శక్తిపాతం చేశాడో, ఏ దర్శనాలు కలిగినాయో ఏం తెలుసు నీకు? ఆత్మదర్శనం అంటే తెలియదు, సాధన అంటే తెలియదు. పిచ్చి నా కొడక మాట్లాడుతున్నావు కామెడీ వీడియో పెట్టి. ఏంట్రా నీకు తెలిసిన స్పిరిచువాలిటీ? ఏంటి నీకు తెలిసిన సాధన? నీకు గత వీడియోలో అడిగినరా నిన్ను, ఏ గురువు దగ్గర ఎన్ని సంవత్సరాలు నువ్వు శిష్యరికం చేసినావని? మాట్లాడిన వీడియోలకు ప్రమాణపూర్వకంగా మాట్లాడడం తెలియదు నీకు, సమాధానం ఇవ్వడం తెలియదు. నువ్వు వీడియోలు చేసేది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నీకు యూట్యూబ్ దొరికింది. గాలి నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో. నోరుంది కదా, నోట్లో నాలుగుంది కదా అని నేను మాట్లాడతా అని చెప్పి మాట్లాడితే పర్యవసానాలు వేరేలాగుంటాయి. మేం చేస్తామని అనుకుంటున్నావేమో, దైవమే నిన్ను శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకో. ఇక్కడనో ఎవరో సాయి భక్తులు వాళ్ళ హృదయానికి గాయమయ్యి మా సాయినాథుని నిందిస్తున్నారు ఈ నా కొడుకులు అని చెప్పి వాళ్ళు ఏదో దిష్టి బొమ్మలు తగలబెడితే మేమనుకుంటున్నావురా? తెలుసుకోరా నాయన, ఎక్కడెక్కడ ఎవడెవడు ఏం చేస్తున్నాడో, ఎవరెవరు ఎందుకు చేస్తున్నారో. మాకు ఆ ధర్నాకు ఆ దిష్టి బొమ్మలు తగలబెట్టడానికి సంబంధం లేదు. మేము సిద్ధగురు శిష్యులం, పరమగురు శిష్యులం. మేమేం మాట్లాడినా సరే అఫీషియల్గా మాట్లాడుతున్నాం. ఎందుకు మేము తిట్టవలసి వచ్చింది కొన్ని వీడియోలలో అంటే, గురు నింద చేశారు మీరు, సాయి నింద చేశారు కాబట్టి మేము అంత ఫోర్స్గా మాట్లాడవలసి వచ్చింది. ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాం. మీరే కనుక మా సాయినాథుని, మా సిద్ధ గురువును బజార్లో పెట్టకపోయి ఉంటే మేము మాట్లాడదామా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకు మేము సోషల్ మీడియాలోకి రావాల్సి వచ్చింది? సమస్త ప్రజానీకం, హిందూ బంధువులు, సాయి బంధువులు, సకల గురు శిష్యులు లోకం గమనిస్తుందిరా నీచురా. తెలుసుకొని మాట్లాడు. వీడియోలు చేయడం కాదు. వీడియోలు చేసే ముందరా శిష్యరికం అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, తత్వం అంటే ఏంటి తెలుసుకొని మాట్లాడు. ఏదైతే ధర్నా ఉందో, ఆ జగద్గురువులు వాళ్ళకు సంబంధించిన ఫోటోలు తగలబెట్టారో వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము సహేతుకంగా మాట్లాడుతున్నాం. మా గురువు మీద మీరు ఏమేం మాట్లాడినారో, వేదం మీద, శక్తిపాతం మీద, వారి యొక్క చర్యల మీద మేము మాట్లాడుతున్నాం. మీ నిందలకు మేము కౌంటర్స్ ఇస్తున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకో, బాగా తెలుసుకో. నువ్వు కాదురా, నీ వెనకాలండి ఆ సామవేదం. ఏం తెలుసు సామవేదంకు? సాయినాథుడు అవధూత కాదని మాట్లాడినటువంటి వాడు. ఒకనాడు సాయినాథుడిని కీర్తించారు కదరా. ఏమైందిరా మీ బుద్ధి?
అవధూత వెంకయ్య స్వామి లాంటి వాళ్ళు షిరిడి సాయినాథుని కీర్తించలేదా? పిచ్చి నా కొడగా ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడే ముందు ఒలువేర పెట్టుకోండి. గణపతి సచ్చిదానంద స్వామి, శృంగేరి విధుశేఖర, ఇంకా మేము మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఈ నా కొడుకులను గలీజ్ నా కొడుకులను మీరు ముందు పెట్టుకొని నడిపిస్తున్నారు. ఇంకా మేము ఈ నా కొడుకులను మేము పట్టించుకోం. కానీ ఒకే ఒక విషయం సుస్పష్టం చేస్తున్నాం మేము. గణపతి సచ్చిదానంద, శృంగేరి విధుశేఖర, శంకర ఆమ్నాయ పీఠాధిపతులు ఎవరెవరు ఉన్నారో ఇంకా మేము వాళ్ళ మీదనే వీడియోలు చేస్తాం. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సహేతుకమైనటువంటి పర్ఫెక్ట్ అభిప్రాయం చెప్పే వరకు మేము ఇంకా మీ మీద పీఠాధిపతుల మీద వీడియోలు చేయడము జరుగుతూనే ఉంటుంది. మీరు ఈ నా కొడుకుల్ని ముందు పెట్టుకొని నడిపిస్తారా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. సకల మానవాళి ఈరోజు సాయినాథుడి మీద ఒక గురువుగా, ఒక దేవుడిగా కీర్తిస్తూ, సేవిస్తూ, పూజిస్తూ వెళ్తున్నారు. అట్లాంటి సాయినాథుడి మీద మీతో సంబంధం ఉన్నటువంటి ఈ లలిత్, కరుణాకర్ మీ వెంబడి ఉన్నటువంటి ఫోటోలు, మీ దగ్గరకు వచ్చినటువంటి వీడియోలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. శృంగేరి విధుశేఖర, గణపతి సచ్చిదానంద, శంకర పీఠాల అధిపతులు ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయం సాయినాథుడి మీద ఏముందో మాకు తెలపాల్సిందే. కోట్ల సాయి బంధువులు ఎదురు చూస్తున్నారు.